తెలుగుదేశం పార్టీ యొక్క ద్వంద్వ ప్రమాణాలు చాలా స్పష్టంగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ చీఫ్ మినిస్టర్ కానీ మంత్రులు కానీ పార్టీ సభ్యులు అర్థం చేసుకున్నప్పటికీ కూడా పరిస్థితులకు అనుగుణంగా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తారని ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. గతంలో ప్రత్యేక ప్యాకేజీ చాలనని యూటర్న్ తీసుకుని ఈ రోజు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. దీన్ని ఒక్క పోల్చి చూసినట్లయితే గతంలో తన మామగారైనటువంటి నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి గద్దె దించి ఆయన మానసికంగా కృంగదీసి ఆయన చనిపోయే మరణానికి కారకుడైనటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రాన్నే వారి మామగారినే కాదు ఆంధ్ర రాష్ట్రాన్నే తన ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి రాష్ట్రంలో ఉండేటటువంటి 5 కోట్ల జనాభాని వెన్నుపోటు పొడిచినటువంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి ఈ రోజు మేము విజయం సాధించాము అన్నటువంటి నినాదంతో ముందుకొస్తే ప్రజలు నమ్ముతారని మీరు భావిస్తున్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు తెలిసి ఫస్ట్ జెండర్, సెకండ్ జెండర్, ట్రాన్స్జెండర్ అని 3 మాత్రమే ఉంటాయి. ఈ చంద్రబాబు ఎట్లాంటి వ్యక్తి అంటే ఇతను 4th జెండర్. ఇతను ఆడా కాదు మగ కాదు, ఆ 4th జెండర్కి చెందినటువంటి వాడు. అంటే ప్రకృతి కార్యంలో కూడా డ్యూయల్ రోల్ ప్లే చేయగలిగినటువంటి వ్యక్తే 4th జెండర్ అంటే. అటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ప్రజలందరికీ కూడా ఒక 4th జెండర్ గా అన్యాయం చేస్తున్నాడు, రాష్ట్రాన్ని దోచేస్తున్నాడు, సొమ్మును విదేశాలకు తరలించుకుంటున్నాడు, ఆస్తులు కూడబెట్టుకుంటున్నాడు అని అంటే మనం అందరం కూడా ఒక ప్రేక్షక పాత్ర వహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే అటు కేంద్రంలో బీజేపీతో తన యొక్క అన్హోలీ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. నేను ఇతన్ని ట్రాన్స్జెండర్ కావాలనంటే 4th జెండర్ నుంచి ట్రాన్స్జెండర్ గా కూడా మారగలడు. ఆ రకంగా ఊసరవెల్లిలాగా మార్పులు చేసుకోగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటు ఒక సైడ్ బీజేపీతోనూ ఇంకొక సైడ్ కాంగ్రెస్ తోనూ అన్నిటితో కూడా సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి, ఒక చీకటి ఒప్పందాలు చేసుకున్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఎప్పటికీ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడు ఓడిస్తామానని తగిన విధంగా బుద్ధి చెప్తారని నేను చెప్తా ఉన్నా. రేపటి అవిశ్వాస తీర్మానం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి మద్దతు ఇస్తారా? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ రోజు ఒక్కటి గుర్తు తెచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత అవిశ్వాస తీర్మానం వల్ల ప్రయోజనం ఏంటి అన్నటువంటిది ప్రశ్నించాడు. ఆ తర్వాత యూటర్న్ అంకుల్ మళ్ళీ యూటర్న్ తీసుకుని మాట మార్చి తనే అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుకుంటుంది. రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం, బీజేపీ చేసినటువంటి అన్యాయాన్ని తిరిగి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటుంది. బీజేపీ మీద అవిశ్వాస తీర్మానం మేమే పెట్టాం. అటువంటిది అప్పుడే చెప్పాం, గతంలోనే మా పార్టీ పార్లమెంటు సభ్యులంతా చెప్పారు, ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా మేము మద్దతు ఇస్తామన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తెలుగు దొంగల పార్టీ కావచ్చు, తెలుగు డ్రామాల పార్టీ కావచ్చు, వాళ్ళు దొంగలైనా కూడా అవిశ్వాస తీర్మానం బీజేపీకి వ్యతిరేకంగా పెడుతున్నారు. కాబట్టి మేము తప్పకుండా మా పార్టీ సభ్యులు లేనప్పటికీ కూడా మేము తప్పకుండా మద్దతు ఇస్తాం. ఇప్పటికీ కూడా మా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి 4 పార్లమెంటు సభ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మరొకసారి మా పార్లమెంటు సభ్యులందరూ కూడా స్పీకర్కి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నప్పుడు
గత 4 సంవత్సరాలుగా ఎస్పీ వైరెడ్డి విషయంలో స్పీకరు కాలయాపన చేస్తూ నిర్ణయం తీసుకోకుండా తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి చీకటి ఒప్పందాన్ని ఈ రోజుకు కొనసాగిస్తూ పార్లమెంటరీ డెమోక్రసీని అవహేళన చేస్తున్నటువంటి స్పీకర్ వ్యవస్థ ఉండడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరం. అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి గారు ముందే నేను ఈ అంశాన్ని లేవనెత్తాను. సార్, డెమోక్రసీ అన్నటువంటిది ఒక అపాయంలో ఉంది. దీన్ని రాజ్యాంగ సవరణ చేసి స్పీకర్ నుంచి పవర్స్ని తొలగించండి. ఒక రాజ్యాంగ పదవిలో ఉండేటటువంటి ఎలక్షన్ కమిషనర్కి ఈ యొక్క అధికారాలు ఇవ్వండి అన్నటువంటి దాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒకవేళ అది వీలు కానట్టయితే స్పీకరు నిర్ణయం 3 నెలల్లోకి తీసుకోవాల్సిందిగా మీరు రాజ్యాంగ సవరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి విప్పు జారీ చేసేటటువంటి అవకాశం నిబంధనల ప్రకారం లేదు. కాబట్టి నిజంగా వాళ్ళు మా పార్టీ నుంచి డిఫెక్ట్ అయ్యి వేరే పార్టీకి అమ్ముడుపోయినటువంటి వాళ్ళు నిజంగా మనుషులైతే, నీతి నియమాలు ఉన్నట్లయితే, వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి నిజాయితీ ఉన్నట్లయితే వాళ్ళు ఈరోజు పార్టీకి రాజీనామా చేయాలి. మా పార్లమెంటు సభ్యులతో పాటు వాళ్ళని రాజీనామా చేయమని చెప్పండి. సార్, ఇప్పుడు ఇద్దరు టీడీపీ ఎంపీలు హాజరు కావట్లేదు అవిశ్వాసం. జేసీ దివాకర్ రెడ్డి బహిరంగంగా చెప్పాడు, నేను ఎప్పుడు వస్తానో పార్లమెంటుకు నాకే తెలియదు, అక్కడ ఏం జరుగుద్ది, అసలు ఏం జరగదు, అట్లాంటప్పుడు ఎందుకు వేస్తారు? ఇద్దరు పార్లమెంటు సభ్యులు మాత్రమే, టీడీపీ పార్లమెంటు సభ్యులు మాత్రమే కాదు, చాలామంది రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి బయట రావడం జరుగుతుంది.